సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ నెల 5న కీలక ప్రయోగం చేయనుంది. ప్రవేశపెట్టే GSLV F09 సార్క్ ఉపగ్రహం ఇందుకు వేదిక కానుంది. GSAT-9 ప్రయోగంతో దక్షిణాసియా దేశాల మధ్య సమాచార వ్యవస్థ బలపడనుంది. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్ల మధ్య బంధం మెరుగుపడాలంటే సమాచార వ్యవస్థ కీలకమని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా సంస్థకు వచ్చిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆ దిశగా కృషి చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారు. మోదీ సూచనలను పరిగణలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు GSLV F09 ఉపగ్రహాన్ని తయారు చేశారు. 2230 కేజీల బరువైన ఈ ఉపగ్రహాన్ని GSLV వాహన నౌక ద్వారా ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థను మెరుగుపరిచేందుకు 12 ట్రాన్స్పాండర్లను నింగిలోకి పంపనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ఇస్రోలో GSLV F09 వాహన నౌకను మే 5న ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయోగానికి 29 గంటల ముందు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 3వ తారీఖు మిషన్ రెడీనెస్ రివ్యూ ఉంటుంది. 5వ తారీఖు స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ అవుతుంది. సో 5వ తారీఖు లాంచ్ అయ్యాక ఒక వారం రోజుల్లోగా ఫస్ట్ ఇది జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పి దాని లోపల ప్రవేశపెడుతుంది GSLV. అక్కడి నుంచి మనం జియో సింక్రోనస్ ఆర్బిట్కి వెళ్ళాలి. ఒరిజినల్గా 36,170 కిలోమీటర్స్. సో దట్ ఈస్ ద ఆర్బిట్ దట్ ద వెహికల్ ఇంజెక్ట్స్ ఇట్ ఇన్ ద ఆర్బిట్. అక్కడి నుంచి దీన్ని 36,000 సర్క్యులర్ కక్షలోకి ప్రవేశపెట్టాలి. అవి ఒక వారం రోజుల్లో జరిగినాక శాటిలైట్ విల్ బి రెడీ ఫర్ ద యూస్. అక్కడ నుంచి ఇన్ఆర్బిట్ టెస్టింగ్ అని తయారు చేస్తారు. అక్కడ నుంచి శాటిలైట్ లాంచ్ అయినప్పటి నుంచి MCF మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ హాసన్ అక్కడ నుంచి శాటిలైట్ని పూర్తిగా కంట్రోల్ చేస్తారు. చేసి ఒక వారంలోగా శాటిలైట్ తయారవుతుంది. 12 ఏళ్లకి పైగా పనిచేస్తుంది. GSAT-9 ఉపగ్రహానికి సార్క్ ఉపగ్రహమని పేరు పెట్టారు. ఈ ఉపగ్రహం కోసం ఇస్రో సుమారు 235 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. GSLV వాహన నౌక ద్వారా పంపుతున్న అత్యంత బరువైన ఉపగ్రహం GSAT-9. దక్షిణాసియా దేశాల మధ్య సహకారం మెరుగుపడేందుకు ఉపగ్రహం దోహదపడనుంది.